ఇప్పుడు వాళ్ళు మన సంస్కృతిని ఏం ధ్వంసం చేయట్లేదు కదా. వాళ్ళు అందరూ హిందువులం అంటారు, వాళ్ళు కూడా హిందువులం అంటారు. వాళ్ళు ఇంకా హిందుత్వానికి ఇంకెక్కువ సపోర్ట్ చేస్తున్నారు కదా. ఏ హిందుత్వానికి? ఇప్పుడు మన తెలంగాణలో హిందువులు అయితే ఎవరైతే ఉన్నారో సమ్మక్క సారక్కల దగ్గరికి పోయి నిలువెత్తు బంగారం చూపించుకుని ఒక మార్వాడిని చూపెట్టండి, నాకు బోనం ఎత్తుకున్నటువంటి ఒక మార్వాడిని చూపెట్టండి, శివసత్తులు విన్నటువంటి మార్వాడిని చూపెట్టండి, బతుకమ్మ ఆడి అడవికి పోయి పువ్వు కోసుకొచ్చి అందంగా బతుకమ్మ పేర్చి పాట పాడి బతుకమ్మ ఆడి గౌరవం వేసినటువంటి వాళ్ళని చూపెట్టండి. మేమేమంటున్నాం, ఇవి చేస్తేనే హిందువులా? రైట్, అందరం హిందువులు అందులో అయినప్పుడు నీ కల్చర్ వేరుంది, మా కల్చర్ వేరుంది కాబట్టి మిమ్మల్ని మేము చేయమని అంటలేదు. అలా అని చెప్పేసి బలవంతంగా మేము చేయమని కూడా మేము చెప్పట్లేదు. రైట్, నాకు అర్థమైంది, వీళ్ళు కూడా హిందువులే కదా అని అంటారు. అవును బ్రదర్, వాళ్ళు హిందువులే కాదని ఎవరు అంటారు? బాల్ ఠాకరే కూడా హిందువే. గుజరాత్ నుంచి మహారాష్ట్రకు వస్తే మహారాష్ట్రలో కూడా ఇదే చెప్పాడు ఆయన. మరి వాళ్ళు హిందువులే కదా. సౌత్లో ఉన్నటువంటి ప్రజలు అక్కడ పెట్టుబడులు పెట్టుకుంటే బాల్ ఠాకరే లుంగి అవటం పూంగి బజావ్ అన్నాడు, లుంగి కట్టుకున్న వాళ్ళు హిందువులు కదా. మరి ఎందుకన్నాడు బాల్ ఠాకరే? అనడం లేదా? ప్రభుత్వ లాంఛనాలతోని బీజేపీ ప్రభుత్వం ఎంత క్రియలు చేసింది, ఎందుకు చేసింది బాల్ ఠాకరే? మరాఠీ వాళ్ళకు మరాఠీవాదం ఉండొచ్చు, తమిళ వాళ్ళకు తమిళవాదం ఉండొచ్చు, గుజరాతీ వాళ్ళకు గుజరాతీవాదం ఉండొచ్చు, బెంగాలీ వాళ్ళకు బెంగాలీవాదం ఉండొచ్చు, ఆంధ్ర వాళ్ళకు తెలుగు ప్రజలారా. అక్కడ దాకా ఎందుకు? ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నాగేశ్వరరావు గారు తీసుకొని ఇందిరాగాంధీ దగ్గరికి పోయినప్పుడు పివి నరసింహారావు గారు తీసుకున్నారు. ఏ తెలుగు వాళ్ళ మద్రాసి అని అంటే నైనా మీ మద్రాసు సపరేట్ మాట్లాడాడు ఆయన. మేము మద్రాసీలం కాదు, మేము తెలుగు వల్ల మాకు భాష ఉన్నది, మాకు ప్రాంతం ఉంది, మా రాత పూత వేరున్నది అని చెప్పాడు ఆయన. తర్వాత మళ్ళా మేము తెలంగాణ వల్ల మేము బలవంతంగా వాళ్ళతో కలిసి మళ్ళీ మొదలైంది. మేమేమంటున్నాం, మేమన్నా ప్రాంతాన్ని విడగొడుతున్నామా? కల్చర్కు వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం బ్రదర్. అంటే ఆంధ్ర వాళ్ళ మీద ఎట్లయితే పోరాటం చేసినాం, మళ్ళీ మార్వాడీల మీద అటువంటి పోరాటం ఏమైనా రూపుదిద్దుకో. ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో బతుకుతున్నాం. ఇంతకుముందు కెమెరా అన్న పెట్టిండు, ఆ అన్న ఆంధ్ర అన్నే కదా, ఆ అన్న బతుకుతుండ బంగారం లాగా బతకట్లేడా? ఆయన ఎవరు కొడుతురా తిడుతురా? మార్వాడి అన్నలు కూడా ఇక్కడ బతకొచ్చు, వాళ్ళు ఎవరు కొట్టరు తిట్టరు, ఓకేనా. కాకపోతే మార్వాడి వ్యాపారస్తులు, మార్వాడి పెట్టుబడిదారులు, గుజరాతీ పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడులు పెట్టినప్పుడు మా ప్రాంతం వాళ్ళకు 90% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిందే. దాని మీద మేము పోరాటం చేస్తూ ఉన్నాం, ప్రజలందరూ ఆదరిస్తూ ఉన్నారు. కానీ మార్వాడీస్ ఎవరు అధికారంలో లేరు, తెలంగాణ నాయకులే అధికారంలో, వ్యాపారంలో ఉన్నారు, అధికారంలో లేరులే, వ్యాపారంలో